ధురంధర్ 2 తర్వాత రణ్వీర్ సింగ్ నటించాల్సిన చిత్రం డాన్ 3. ప్రస్తుతానికి ఈ సినిమా నుంచి రణ్వీర్ సింగ్ బయటకు వచ్చేశాడు. అయితే ఎందుకు బయటకు వచ్చాడు అనేది బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. బోల్డ్ అంత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అయితే ఈ ఇష్యూకు సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చాడు డాన్ 3 డైరెక్టర్. ధురంధర్ సెన్సేషన్ బిగిన్ కాకముందు రణవీర్ సింగ్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ డాన్ 3. ఎందుకంటే అప్పటికే బాక్సాఫీస్ రేస్లో చాలా వెనకబడి ఉన్నాడు రణవీర్ సింగ్. సీన్ కట్ చేస్తే ధురంధర్ మొదటి భాగం రిలీజ్ అయింది. తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఇమ్మీడియట్ గా డాన్ 3 నుంచి రణవీర్ సింగ్ బయటికి వచ్చేశాడు. పైగా బయటికి వచ్చినందుకు అప్పటి వరకు డాన్ 3 కోసం ఖర్చు పెట్టిన డబ్బులను అంటే దాదాపు 10-12 కోట్లు తిరిగి చెల్లించాడని బాగా ప్రచారం కూడా సాగింది. ధురంధర్ రిలీజ్ కు ముందు డాన్ 3 చేసేందుకు సిద్ధమైన రణవీర్ ధురంధర్ విడుదల తర్వాత ఎందుకు తప్పుకున్నాడు? మళ్లీ డాన్ 3 నిర్మాతలకే ఎదురు డబ్బులు ఎందుకు చెల్లించాడు అంటే అతనికి డాన్ 3 డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది. ధురంధర్ రిలీజ్ కు ముందు తన ఇమేజ్ వేరు, ధురంధర్ విడుదల తర్వాత తనకున్న ఇమేజ్ వేరు అని, అందుకు తగ్గట్లు డాన్ 3 స్టోరీని మార్చాల్సిందే అంటూ డైరెక్టర్ ముందు తన డిమాండ్స్ పెట్టాడు రణవీర్. ఇక్కడే అసలు ఇష్యూ మొదలైంది. తాను చెప్పిన విధంగా ఫర్హాన్ స్టోరీని మార్చకపోవడం వల్ల మూవీ నుంచి తప్పుకున్నాడు రణవీర్ సింగ్. హీరో చెబితే తాను స్టోరీని మార్చేందుకు సిద్ధంగా లేనని, ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు డాన్ 3 డైరెక్టర్ ఫర్హాన్. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లో డాన్ 3ని తీసి తీరతాను అంటున్నాడు. అయితే ఫర్హాన్ కోసం డాన్ గా మారే హీరో ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. చాలా వరకు ఫర్హాన్ ఫ్రెండ్ హృతిక్ రోషన్ డాన్ గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటోంది బీ టౌన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.